హరే కృష్ణ. సో భక్తులందరికీ మన బుధవార సత్సంగంలో స్వాగతం. సో ఇవాళ మనము భాగవతంలోని మొదటి స్కందంలోని 6వ అధ్యాయంలో ఒక ముఖ్య అంశం గురించి చర్చించుకోబోతున్నాం. దాని ముందు ఈ సాంగ్ నామ సంకీర్తన ఆ, లో ఒక భాగంగా ఉన్న ఈ సాంగ్ని మనం ఇప్పుడు పాడబోతున్నాం. ఇది ఆ, ఆ, ఈ గీతాన్ని మనం గమనిస్తే ఇందులో బృందావన్ యాత్రలో భాగంగా చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు ఆయన మనసులోను హృదయపూర్వకంగా పడిన ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తుందన్నమాట. ఆ? ఢూలే 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 అంటే ఊగడం అనమాట. వెనక్కి ముందుకి పక్కకి ఇటువైపుకి, కుడి ఎడం వైపుకి ఊగడాన్ని ఢూలే ఢూలే అంటారు. ఊగుతూ ఎవరు వెళ్తున్నారు? ఢూలే ఢూలే గౌరచాంద్ చైతన్య మహాప్రభు వెళ్తున్నారు. ఏం చేస్తూ? హరి గుణగాయ్. ఆ, ఆ, హరి భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వెళ్తున్నాడు అనమాట. ఆశియా వృందావనే నాచే గౌరరాయ్, నాచే గౌరరాయ్. ఆ, ఆయన నృత్యం చేస్తున్నాడు చూడండి. ఊగుతున్నారు ఆయన, హరినామాన్ని ఆ, జపిస్తున్నాడు. నృత్యం కూడా చేస్తున్నారు ఆయన చైతన్య మహాప్రభు. అందుకే మన సంకీర్తన ఆందోళనలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఏంటంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉత్సాహంతో హరినామాన్ని జపిస్తూ సంకీర్తనంలో భాగస్వాములై నృత్యం చేయడం అనేది న్యాచురల్ అనమాట. నృత్యం అనేది ఒక ఇన్బిల్ట్ మూమెంట్లో, మన హరే కృష్ణ మూమెంట్లో, మన ఆ, ఆ, మన హరే కృష్ణ ఈ ఆందోళనలో, ఆ, భగవద్ నామ సంకీర్తన ఆందోళనలో నృత్యం అనేది ఒక బై డిఫాల్ట్ ఉన్న ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. అలాగా మహాపురు ఎక్కడికి వెళ్తున్నారండి? ఆసియా బృందావనే. ఆయన ఎక్కడికి వచ్చాడు? బృందావనానికి. బృందావనే తరూర్లత ప్రేమే కోహే హరి కథ. ఆ, ఇక్కడ బృందావనంలో ఆ, అక్కడున్న చెట్టు చేమ ఏం చేస్తున్నాయి? అవి కూడా భగవంత్ నామాన్ని జపిస్తున్నాయి. చైతన్య మహాప్రభు నడుస్తూ హరికృష్ణ కీర్తన చేస్తున్నాడు అనమాట. అలా చేస్తున్నప్పుడు ఆ చెట్టు చేమ కూడా ఏం చేస్తున్నాయి? ప్రతిధ్వనిస్తున్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. తరులత ప్రేమే కోయే హరికథ. అవి కూడా హరినామాన్ని జపిస్తున్నాయి. హరి గుణకీర్తన చేస్తున్నాయి. నికుంజేర పకి గోలే హరినామ్ సునాయ్, హరినామ్ సునాయ్. అక్కడున్న నికుంజ అంటే కుంజలో, ఆ, కుంజం అంటే ఏంటంటే అక్కడున్న వృక్షాలన్నీ ఒక గుహల్లాగా ఏర్పరుస్తాయన్నమాట. ఆ, చిన్న చిన్న ఆ, అంటే పెద్దగా ఎదిగిన వృక్షాలు కాదు, చిన్న చిన్నవి. చిన్న చిన్న ప్లాంట్స్ అవన్నీ ఏం చేస్తాయంటే ఒక ఆ, మొక్కలు ఒక కొంచెం ఒక గుహలా ఏర్పరుస్తాయి అనమాట. అందులో పిచ్చుకలు, పక్కీ గూలి అంటే పిచ్చుకలు అనమాట. పిచ్చుకలు ఏం చేస్తాయి? అవి కూడా హరినామాన్ని జపిస్తున్నాయి అనమాట. అది మహాప్రభు సంకీర్తన ఎఫెక్ట్ అనమాట. ఆయన కీర్తన చేసినప్పుడు చెట్టు చేమ, ఆ, అలాగే గుడిసెలో ఉన్న పిచ్చుకలు, ఆ, ఆ, ప్రతి ఒక్కటి హరినామాన్ని చేస్తుంది. అలాగ మహాప్రభు ఆ దండకారణ్యంలోకి, ఆ అరణ్యంలోకి వెళ్తాడనమాట. ఇది జారికండ అరణ్యం అన్నమాట. దాన్ని క్రాస్ చేసుకుని మహాప్రభు బృందావనం చేరుకుంటారు. వెళ్తున్నప్పుడు అక్కడ ఏముంది? గౌర బోలే హరి హరి, సారే బోలే హరి హరి. ఆ, హరి హరి, హరి హరి అనే నా మహామంత్రాన్ని చైతన్య మహాప్రభు చెప్పిస్తారు. ఆ, కృష్ణ 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 హే రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షామ. అలాగా చైతన్య మహాప్రభు చెప్పిస్తున్నారు భగవంతుడు రామ కృష్ణ హరి అని. అప్పుడు అక్కడున్న రామచిలుకలు, ఆ, అక్కడున్న రామచిలుక ఏం చేస్తుంది? అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తుంది అనమాట. హరే కృష్ణ 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 అని. ఆ, అది చూసి అక్కడున్న రామచిలుకలు ఆడ మగ ఉంటాయి కదా, ఆ రెండు రెండు కలిసి ఏం చేస్తున్నాయి?
ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని నృత్యం చేస్తూ హరికృష్ణ కీర్తన పాడుతున్నాయి అనమాట. అది మహాప్రభు చేసే ప్రేమ సంకీర్తనలో ఏది ఏది కూడా, ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఏ వృక్షమైనా అన్నీ కూడా చైతన్యంతో, కృష్ణ చైతన్యంతో నామ సంకీర్తన చేస్తున్నాయి అన్నమాట. అలాగా చైతన్య మహాప్రభు మదమెక్కున్నారు. అలాగే అక్కడున్న ప్రతి జీవి రాశిని కూడా ఏం చేస్తాడండి, కృష్ణ ప్రేమలో మదం ఎక్కేలా చేస్తున్నాడు అనమాట. హరినామ మత్తా హోయే, హరిన ఆశిచిదే. అలా ప్రేమోన్మాదంలో ఉన్న ఆ, ప్రేమోన్మాదం, కామోన్మాదం, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కడు కామ క్రోధ లోభ అనే మూడు ఆస్పెక్ట్లు నిండి ఉంటాడనమాట. ఆ, చూడండి, కొంతమంది కామంతో ఎప్పుడు ఆ, కష్టపడుతూ ఉంటారు లైఫ్లో. కామం వల్ల పీడించబడతారనమాట. ఒకవేళ కామం పరిపూర్ణమైందనుకోండి, అది క్రోధం కింద, అది లోభం కింద మారుతుంది. అది ఒకవేళ పరిపూర్ణం అవ్వకపోతే అది క్రోధం కింద మారుతుంది అనమాట. ఇన్ జనరల్ ఈ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదర్ లస్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతారు, డిస్టర్బ్ అవుతుంటారు, లేకపోతే యాంగర్, కోపంతో డిస్టర్బ్ అవుతుంటారు, లేకపోతే లోభంతో, ఆ, ఇంకా కావాలి నాకు, నాకు ఇంత చిన్న గ్రూప్ కాదు, పెద్ద గ్రూప్ కావాలి, నాది ఇంత పేరు కాదు, ఇంకా పెద్ద పేరు కావాలి, ఇంత డబ్బులు కాదు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఆ, నాకు మర్యాద, వీళ్ళే కాదు వాళ్ళు కూడా ఇవ్వాలి, వీళ్ళు కూడా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి అనే ఆస్పెక్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. అలాంటిది ఉండదన్నమాట ఇక్కడ. ఉమ్, ఎందుకంటే ఇక్కడ ప్రేమోన్మాదంలో ఉన్నారు చైతన్య మహాప్రభు. హరి నామ మహామంత్ర వల్ల హృదయంలో కృష్ణ ప్రేమ కలిగి ఆ ఉన్మాదంలో ఏం చేస్తున్నారండి ఆయన, ఆ, అక్కడ ఒక జింక వచ్చింది, హరిని ఆశించితే ఒక జింక. ఆ జింక వచ్చి అక్కడ ఏం చేస్తుంది, ఆ జింక కూడా ఎంతో ఆనందంతో నిద్ర చేస్తుంది అనమాట. మయూరి మయూర ప్రేమే నాచియా కేలా. అక్కడ ఒక నెమలి, ఆ, ఒక మయూరితో కలిసి, ఒక ఆడ మగ నెమలిలు ఏం చేస్తున్నాయి, కలిసి అక్కడ ఆడుతున్నాయి, పాడుతున్నాయి హరినామంలో. ఇది మహాప్రభు తెచ్చిన ఒక ఎఫెక్ట్ హరినామానికి. ప్రాణహరి ధ్యానే హరి, హరి బోలో వదన భోరి. అందుకే అక్కడ ఏం చెప్తున్నారు, మనం మన ప్రాణవాయుతో హరినామాన్ని జపించాలి. ఆ జపించిన హరినామాన్ని ధ్యానంతో వినాలి. ఆ, ప్రాణే హరి ధ్యానే హరి, ఆ, ధ్యానపూర్వకంగా మన ఆలోచించే ప్రతి రెండో విషయంలో భగవంతుడి విషయం ఉండాలన్నమాట. ఇన్ జనరల్ మీరు ఈ ఒక్క క్లాస్ అవగానే చూడండి, మళ్ళీ భౌతిక విషయాలు ఉండిపోతారు. మరి ఇది అవ్వట్లేదు, అవ్వట్లేదు, ఇది ఇలా ఉంది, అలా ఉంది, ప్రాబ్లం ఇలా ఉంది, అలా సెట్ అవుతుంది. అక్కడ భగవంతుడి ధ్యానం ఉండదు అక్కడ. ఆ, అందుకే సేవ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి డివోటీస్. మీరందరూ మీకు తోచిన అవకాశంలో ఒక సేవా అవకాశాన్ని తీసుకుంటే మీ చైతన్యం ఎప్పుడూ ఆ సేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రచారం గురించి తీసుకుంటే ప్రచారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ, అలా చూడండి, మీ ఎప్పుడు మీ ధ్యానంలో హరి ఉంటాడు. హరి బోలో వదన బోరి. అలాగా మనం ఆ, మన శరీరంగా ఇంద్రియపూర్వకంగా మనం హరినామాన్ని జపించాలి. హరినామ గేయే గేయే రసగోలే జాయ్. ఆ హరినామం ఎలా ఉండాలండి, శుద్ధ నామంగా ఉండాలి. మూడు నామాలు ఉంటాయి. నామపరాధ, ఆ, నామాభాష, శుద్ధ నామ. మనం చేసే జప ఎలాంటిదండి, నామ అపరాధాలతో నిండి ఉంటుంది. అందుకే చూడండి, అందుకే మనకి చాంటింగ్లో అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే రోజంతా ఏదో ఒక అపరాధం చేస్తున్నాం మనం. అది వైష్ణవ అపరాధం అవ్వచ్చు, గురు అపరాధం అవ్వచ్చు, శాస్త్ర అపరాధం అవ్వచ్చు. అలాగా దశవిధ నామ అపరాధాలు ఉన్నాయి. వీటి గురించి క్లుప్తంగా మనం ఇంకో విషయం ఇంకోసారి చర్చించుకుందాం. కానీ దశవిధ నామ అపరాధాల వల్ల మనము జనరల్లీ భౌతిక వాంఛలు ఎక్కువ ఉంటాయి మనకి. ఆ, ఎన్ని ఆధ్యాత్మిక ఇన్స్ట్రక్షన్స్ విన్నా మనము ఆ భౌతిక వాంఛను వదులుకోలేమన్నమాట. జపాలు చేస్తాం, తపాలు చేస్తున్నాం, 16 మాలకని ఎక్కువ మాలలు చేసేస్తాం.
కానీ మన భౌతిక వాంఛన ఏదైనా తీరకపోతే కోప్పడిపోతాం. ఆ, సో ఈ విధంగా ఇప్పుడు చూస్తే ఈ ఆ, హృదయం అలా నిండి ఉంటుంది అనమాట ఈ స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ నుంచి. దీని నుంచి బయటపడాలి. అందుకే హరినామాన్ని జపించేటప్పుడు శుద్ధ నామాన్ని జపించాలి. శుద్ధ నామం రావడం చాలా కష్టం. నామ అపరాధంగా ఉన్నప్పుడు నామాభాష కింద మారాలి. నామాభాష అంటే అందులో ఒక వ్యక్తి హరినామం చేసేటప్పుడు ఆ, నియమితపూర్వకంగా రోజు ఈ అపరాధాల్ని ఆ, దూరంగా పెడుతూ తన జీవనాన్ని ఆ, ముందుకు తీసుకెళ్తాడనమాట. అలాంటి వాడు యాక్చువల్లీ నామజపంలో ప్రాపర్గా జపించగలడు. మన భక్తిలో అభివృద్ధి చెందామంటే కారణం ఏంటి? మనం మధ్య మధ్యలో నామజపం అపరాధ రహిత నామజపాన్ని చేస్తున్నాం. అపరాధాలు లేని. ఇప్పుడు దాకా మనం చేసే జపం ఏంటంటే అపరాధ భరిత నామాన్ని చేస్తున్నాం. ఉం? నిండున్న నిండున్న జపం. అపరాధ రహిత జపం చేయండి. అది మిమ్మల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కడి దాకా రసే గోలే చాయ్. రసే అంటే ఆ, అక్కడున్న బండరాలు కూడా కరిగిపోతాయి శుద్ధనామాన్ని జపించినప్పుడు. ఉమ్. సో అది ఆ హరినామం కొన్ని ఎఫెక్ట్. కానీ మనం జపించంలే అలాగా. అందుకే చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు ఆయన చేసే ప్రేమోన్మాద సంకేతంలో అక్కడున్న బండరాలు కూడా కరిగిపోయాయి. ఉమ్. ఆశియా జమునార్కులే నాచే హరి హరి బోలే. అలాగా చైతన్య మహాప్రభు నెమ్మదిగా బృందావనం చేరుకుని అక్కడ యమునా తీరాన్ని చేరుకున్నాడు. యమునా తీరానికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ నృత్యం చేయడం స్టార్ట్ చేశాడు ఉత్సాహంతో. నృత్యం చేస్తూ చేస్తూ అక్కడ హరినామ సంకీర్తన చేశారనమాట. ఆ సంకీర్తన విని యమున కూడా ఏమైంది? యమునాదేలో నది కూడా ఎంతో ఆనందంతో ఆ, అలలు పెద్ద పెద్ద అలలుగా వచ్చి బయటికి వచ్చి చైతన్య మహాప్రభు పాదాలని కడిగిందనమాట. జమున ఉఠోలో వేసే చరణ దోహాయ్. ఉఠోలో అంటే బయటికి సాగిందనమాట యమున నది నీళ్లు. ఆ, అలలన్నీ బయటకు వచ్చాయి. ఉత్సాహంతో బయటకు వచ్చి చైతన్య మహాప్రభు పాదాలను కడిగినాయి. ఇది ఈ ఈ సో ఈ ఈ గీతం. ఓకే, దీన్ని మనము పాడదాం. హరే కృష్ణ. డోలే డోలే గౌరా చాంద్ हरि गुण गाए। डोले डोले गौरा चांद हरि गुण गाए। आशिया वृंदावने आसिया वृंदावने आशिया वृंदावने आसिया वृंदावने नाचे गौर राय। नाचे गौर राय। एवरीवन, नाचे गौर राय। नाचे गौर राय। మీలో ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసి నా వెనకాతలు పాడండి. वृंदावने तरुलता प्रेमे को है हरि कथा। वृंदावन तरुलता प्रेमे को है हरि कथा। निकुंजेरा पकी घुली कुंजेरा पकी गुली हरि नाम सुनाए। हरि नाम सुनाए। यस। हरि नाम सुनाय, हरि नाम सुनाय। ढोले ढोले गौरा चांद हरि गुण गाए। ढोले डुले डुले गौरा
वाचा हरि हरि गुण गाय। गौरा बोले हरि हरि, सारी बोले हरि हरि। गौरा गौरा बोले हरि हरि, सारे बोले हरि हरि। मुके मुके सुखा सारी, ये मुखे मुखे सुखा सारे। मुके मुके सुखा सारी, मुके मुके मुखे मुखे सुखा सारे। हरि नाम गाए, हरि नाम गाए, हरि। हरि नाम गाय, हरि हरि नाम गाय। हरि नाम मता होए, हरिनी आशीची देई। हरि नाम हरि नामे मता होए, हरि नासी छेदे। मयूरा मयूरी प्रेमे, मयूर मयूरी प्रेमे, नाचे कलाय, नाचे नाचिया कलाय। नाचिया खेलाय, नाचिया खिलाए। प्राण नाचिया खिलाय, नाचिया खिलाय। प्राणे हरि ज्ञाने हरि, हरि बोलो धन बोरी। ये प्राणे हरि, हरि ध्याने हरि, हरि बोलो बाधन बोरी। प्राणे हरि ध्याने हरि, वदन बोले हरि हरि। प्राणे बोल हरि हरि, ज्ञान हरि बोल बोलो वदन, बाधन बोरी। हरि नाम गे गे नाम, हरि नाम गे गे, रसे गले जाए, रसे रस गले, गल जाए। रसे गले जाए, रसे रस गल जाए। गले। आशिया जमुना कुले, नाचे हरि हरि बोले। आशिया नाचिया जमुनार कुले, नाचे हरि हरि बोले। जमुना बुट्टलो ऐसे, यमुना जमुना उतोलो ऐसे, चरना दोहाए, चरना दोहाए। चरना दोया, चरना दोया। हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम हरे कृष्ण राम, राम राम हरे हरे। एवरीवन हरे हरे कृष्ण हरे कृष्ण, कृष्ण 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 हरे हरे, हरे हरे राम राम हरे राम,
राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे। हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्री हरिनाम संकीर्तन की जय। जय पतित पावन हरे कृष्ण महामंत्र की जय। जय। निताय गौर प्रेमानंदे हरि। हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोकैर्भक्तिर्भवति नैष्ठकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమః. శ్రీమద్ భాగవతము మొదటి స్కందం 6వ అధ్యాయము 35వ శ్లోకం. ఉమ్. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 6వ అధ్యాయము నారదముని వ్యాసదేవ మధ్యన సంవాదము. ఉమ్. అందులో 35వ శ్లోకం. ఓకే, దీని మీద చర్చించుకుందాం. ఇది మీరు తెలుగులో పెట్టుకోండి. మనము శ్లోకం చదివిన తర్వాత మీరు దీన్ని అనువాదం తాత్పర్యం తెలుగులో చదవండి. ఓకే, నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఇంగ్లీష్లో ఉంది ఇది. ఉమ్. యమాధిభిర్యోగపథై. ఎవరైనా మాతాజీ రిపీట్ చేస్తారా? ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఎవరు చేయకపోతే నేనే చేస్తాను. హరే కృష్ణ. నేనే ఎంచుకోవాలి అప్పుడు. ఆ, ఎవరున్నారు? ఎవరిని ఎంచుకో నేను? ప్రదీప్తి మాతాజీ. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु యా. जी। హరే కృష్ణ. యు రిపీట్. यस। యమాధిభిర్యోగపథై. यमादिभिर्योगपतये యమాధిభిర్యోగపథై यमादिभिर्योगपतये కామలోభాహతో ముహు कामलोभाहतो मुहुः
కామలోభాహతో ముహు కామలోభాహతో ముహు ముకుంద సేవయా యద్వత్ ముకుంద సేవయా యద్వత్ ముకుంద సేవయా యద్వత్ ముకుంద సేవయా యద్వత్ తతాత్మా ధనాశాంయతి తతాత్మ తతాత్మత సామ్యతి తతాత్మాద్ధనాశాంయతి తతాత్మాత్మనా సామ్యతి యమాద్భిర్యోగపతై యమాద్భి యమాద్భిర్యోగపతై కామలోభాహతో ముహు కామలోభాహతో ముహు ముకుంద సేవయా యద్వత్ ముకుంద సేవయా యద్వత్ తతాత్మాధానశామ్యతి. తతాత్మాత నా సామ్యతి. హరే కృష్ణ. ఎస్, అనువాద తాత్పర్యం తెలుగులో. దొంగ ప్రభుజీ. యా, హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. భాగవతము నారదుడు వ్యాసదేవుల సంవాదము ప్రథమ స్కందం అధ్యాయం 6. సర్వం 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 సర్వము తత్ ఇది అది ఇదం ఇది. మాతాజీ, మీరు వర్డ్ టు హరే వర్డ్ మీనింగ్ వద్దులే, అనువాదము సరే తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓ వ్యాసదేవ, నీవు సర్వ పాపముల నుండి విడివడి నావాడవు. ఈ విధముగా నీవు అడిగినట్లు ఆత్మానుభవ విషయమున నా జన్మ కర్మల రహస్యమును నీకు వివరించి ఉంటుని. ఇది అంతయు నీ ఆత్మానందమునకు కూడా దోహదము కాగలదు. శ్రీల ప్రభుపాదుల భాష్యము. వ్యాసదేవుని విచారణలను సంతృప్తి పరిచడి నిమిత్తమై తొలి దశ నుండి చివరి దశ అయిన ఆధ్యాత్మిక పూర్ణ. మాతాజీ హరే కృష్ణ. హరే మీరు కృష్ణ. 36 చదువుతున్నారు. 36 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 35 ప్రభుజీ ఇప్పుడు శ్లోకం చెప్పించింది. 36. 35 సారీ అనువాదము మాతాజీ, సారీ తాత్పర్యం మాతాజీ, సారీ మాతాజీ. కొంచెం ఇంద్రియ స్లోగా నిగ్రహం చదవండి. అలాగే స్లోగా మాతాజీ. చదవండి. ఓకే. ఇంద్రియ నిగ్రహమే యోగము, యోగ లక్ష్యము. ఆసనము, ఆలోచన, అనుభవము, సమ్మతము, ధ్యానము, అంత్యమున సమాధి వంటి వాని యందు యోగాభ్యాసము ద్వారా మనుజుడు ఇంద్రియములను నియమించవచ్చును. ఇంద్రియముల విషపూర్ణములైన సర్పములుగా భావించబడును. అటువంటి ఇంద్రియములను నియమించుటయకే యోగ పద్ధతి నిర్దేశించబడుచున్నది. కానీ ఇంద్రియ నిగ్రహమునకు నారదముని ఇచ్చట ముకుందుని దివ్యమైన భక్తియుత సేవ నడి వేరొక విధానమును ఉపదేశించి ఉన్నాడు. కృత్రిమముగా ఇంద్రియములను నిరోధించడి విధానము కన్నను శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయే అధిక ప్రభావవంతమును ఆచరణ యోగ్యమును అయి ఉన్నదని అతడు తన స్వానుభవపూర్వకముగా తెలుపుచున్నాడు. ముకుందుని సేవలో ఇంద్రియములు ఆధ్యాత్మికంగా నెలకొని ఉండుట వలన అవి భోగాసక్తములు కాదాలవు. ఇంద్రియములకు ఏదియో ఒక వ్యాపకమన్నది అవసరము. వాటిని కృత్రిమముగా అణుచుట ఏమాత్రము కాబోదు. ఏలయనగా భోగానుభవమునకు ఏమాత్రము అవకాశము లభించినను సర్పముల వంటి ఇంద్రియములు తిరిగి దాని యందు నిలువగోరును. విశ్వామిత్రుడు మేనక సౌందర్యమునకు మోహితుడగుట వంటి సందర్భములు చరిత్రలో పెక్కుగలవు. కాని మాయాదేవి సుందరముగా అలంకరించుకొని అర్ధరాత్రి సమయమున శ్రీల హరినాథ ఠాగూరును వలలో వేసుకొని యత్నించినను ఆ పరమభక్తుని చలింపజేయలేకపోయెను. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తియుత సేవ లేనిదే యోగ పద్ధతి గాని శుష్క తాత్విక చింతనలు కాని విజయవంతములు కాజాలవు. కామ్యకర్మలు, యోగము, తాత్విక కల్పనలతో కొద్దిగానైనాను మిళితముగాని శుద్ధమైన భక్తియుక్త సేవయే ఆత్మానుభూతిని పొందుటకు అతి ముఖ్యమైన విధానమై ఉన్నది. అటువంటి భక్తి యోగము ఆధ్యాత్మికమైనటిది. జ్ఞానము మరియు యోగ విధానములు దానికి అంగములు మాత్రమే. కనుకనే దివ్యమైనట్టి భక్తియుక్త సేవ ఏదేని అనుబంధ విధానములతో మిళితమైనదో ఏమాత్రము ఆధ్యాత్మికం కానేరదు. ఆ సమయమునది మిశ్రిత భక్తి అనబడును. శ్రీల వ్యాసదేవుడు దివ్యానుభూతికి సంబంధించిన ఈ వివిధ పద్ధతులన్నింటికి క్రమముగా
శ్రీమద్ భాగవతమందు వర్ణింపనున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇవాల్టి అంశంలో మనం గమనిస్తే భాగవతం ఎంతో అద్భుతంగా భక్తి మార్గానికి ఉన్న ఉన్నత స్థానాన్ని ప్రదర్శిస్తుందన్నమాట. అందుకే వ్యాసదేవుడు సంతృప్తి పొందక చింతిస్తున్నప్పుడు నారదమునులు వచ్చి ఈ భాగవత భక్తి మార్గ మహిమను వర్ణిస్తాడు. ఆ, అందులో భాగంగానే ఇక్కడ నారదముని తన జీవితంలోని వ్యాసదేవుడికి చెప్తాడనమాట, ఇంద్రియ నిగ్రహణ అనేది సాధ్యమా కాదా అనేది. ఓకే, ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయండి మనకి? ఇంద్రియాలు మొత్తం 11 ఇంద్రియాలు ఉంటాయి మనకి. 5 జ్ఞానేంద్రియాలు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, త్వచం, మన స్కిన్ అన్నమాట. అలాగే 5 కర్మేంద్రియాలు ఉన్నాయి మనకి. నోరు, చేతులు, కాళ్ళు, మల విసర్జన చేసే ఇంద్రియాలు అన్నమాట. ఇలాగా ఈ 10 ఇంద్రియాలను నియంత్రిస్తున్న మనసు కూడా ఒక ఇంద్రియం అన్నమాట. అలా ఎన్ని మొత్తం 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాల నిగ్రహణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో సాధారణ ఒక వ్యక్తికి ఇంద్రియ నిగ్రహణ అనేది అవసరమా అండి? జనరల్లీ వాళ్ళు పట్టించుకోరు. ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడతారే, ఇంద్రియ సంతృప్తి గురించి మాట్లాడు, ఇంద్రియ భోగం గురించి మాట్లాడు. ఈ ప్రపంచంలో చూడండి, ప్రతి ఒక్క మనిషి కాదు, ప్రతి ఒక్క జీవి, అది మనిషి శరీరంలో ఉన్న, ఒక చీమ శరీరంలో ఉన్న, ఒక పెద్ద జంతు శరీరంలో ఉన్న, వాటికి ఒకటే లక్ష్యం ఏంటది? ఇంద్రియ సంభోగం, ఇంద్రియాల్ని భోగించడం. తమకున్న ఈ 11 ఇంద్రియాలు ఎంత సంతృప్తి పరిస్తే అంత ఆనందంగా జీవితం ఉంటుంది అనుకుంటారు కదా. దీన్నే సెన్స్ గ్రాటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. సెన్స్ అంటే ఇంద్రియాలు, గ్రాటిఫికేషన్ అంటే భోగించడం. ఈ ఇంద్రియ భోగించడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఆరంభం అవుతుంది మనం జన్మించినప్పటి నుంచి. మన పుట్టుకతోనే మనం ఇంద్రియాలని సంతృప్తిపరిచే ఒక లక్ష్యంతో పుడతాం, అలాగే పెరుగుతాం, అలాగే శ్రమిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంద్రియాలకి తమకు కావాల్సిన సంతృప్తి పరచడానికి ఒక వ్యక్తి ఎంత దూరమైనా వెళ్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి స్వార్థపరుడు. ఏ స్వార్థం అండి? తన స్వంత శారీరక ఇంద్రియ సంతృప్తి కోసం కష్టపడేవాడే. ఆ ఇంద్రియ సంతృప్తి అనేది ఒక విస్తార రూపాన్ని ధరిస్తుంది ఈ ప్రపంచంలో. అదే బంధుమిత్రులు, పరివారము అనే ఒక విస్తార రూపాన్ని అది ధరిస్తుంది. నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆనందాన్ని నా ఆనందం కింద భావిస్తాను. ఒకవేళ నాకు వాళ్ళ సంబంధం లేకపోతే వాడు ఎట్టిపోతే నాకెందుకు, అది ఎట్టిపోతే నాకెందుకు అని ఉంటుంది. అంటే ఏంటని మనం గమనిస్తే ఇక్కడ మన ఇంద్రియాలతో కనెక్షన్ ఉంది కాబట్టే మనం ఒకరిని మన బంధువుల కింద, సంబంధుల కింద, మిత్రుల కింద పరిగణిస్తాం. మన ఇంద్రియ భోగానికి విరుద్ధంగా ఉంటే వాళ్ళు శత్రువుల కింద మనం పరిగణిస్తాం. ఈ ప్రపంచంలో అందుకే మిత్రుడు, శత్రుడు అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఎవరైతే నా ఇంద్రియ భోగంలో సహకరిస్తారో, నా కోసం కష్టపడి, నా కోసం, నా ఇంద్రియ సంతృప్తి కోసం వాళ్ళు శ్రమిస్తారు, వాళ్ళు నా మిత్రులు, సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధ బంధువులు. ఎవరైతే నా ఇంద్రియ భోగానికి అడ్డంగా వస్తారో
వాళ్ళు నా శత్రువులు. ఇది వెరీ స్ట్రాంగ్ కన్సెప్ట్. ఇది మీరు ఎంత భక్తి చేసినా ఏదో ఒక కోణంలో ఈ ఇంద్రియ సంభోగం అనే కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండిపోతుంది వ్యక్తికి. ఈ ఇంద్రియ సంతృప్తి కోసము ప్రతి జీవి, ప్రతి మనిషి ప్రయత్నిస్తాడు. అందులో ప్రాబ్లం ఏముందండి? ప్రాబ్లం అరే నా ఇంద్రియాలు అవి ఆశపడుతున్నాయి ఒక ఆనందం కోసం. దానికోసం నేను ప్రయత్నిస్తాను, వాటి కోరికను నెరవేరుస్తున్నాను. దానివల్ల నాకే కదా లాభం అనుకుంటాం, కానీ మనకి లాభం కాదు. ఆ, ఒక ఆత్మ ఈ శరీరంలో భౌతిక బంధంలో ఉన్నప్పుడు ఆ బంధాన్ని గట్టిపరిచేది ఏంటండి? ఆ బంధాన్ని ఇంకా గట్టిగా మార్చేది ఏంటండి? ఇంద్రియ సంభోగం. ఉహు. ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని వెతికేవాడు ప్రతి ఒక్కడు ఒక్కొక్క అనుభూతితో ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అలా ఆ సంబంధం స్ట్రాంగ్ అయినప్పుడు వ్యక్తి ఎప్పుడు తను ఇంద్రియాలు వేరు వేరుగా ఎప్పుడు పరిగణించలేడు. ఇది ఒక జైలు ఖానా లాంటిది అన్నమాట ఇది. ఉమ్. ఇది కటకటాల్లో ఒక ప్రిజన్ హౌస్లో మనం ఉన్నట్టు అనమాట. ఇది ఒక జైలులో ఖైదీలను సంఖ్యలతో బంధిస్తారు కదా. కేటగిరీస్లో పెడతారు. ఒక జైలు ఒక సెక్షన్లో ఏ సెక్షన్, బి సెక్షన్ అని డిఫరెంట్ సెక్షన్స్లో పెడతారు. వాళ్ళు పారిపోకుండా ఏం చేస్తారు? వాళ్ళకి ఒక పర్టికులర్ షర్టు, ఒక ప్యాంటు ఇస్తారు వేసుకున్నాను మరి. పెద్ద పెద్ద గోడలు కడతారు. కాపలాకి పోలీసులు ఉంటారు స్ట్రాంగ్. రాత్రి కూడా లైట్ తిరుగుతుండే అక్కడ కూడా పోలీసు గమనిస్తూ ఉంటాడు ఎక్కడ ఏదైనా అవుతుందా అనేది. ఒక ఆర్డినరీ ప్రిజన్లో ఖైదీలను బంధించి ఉంచినప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తారు. కానీ ఈ భౌతిక ప్రపంచం కూడా అలాంటిదే, ఒక ప్రిజన్ లాంటిదే. కానీ ఇక్కడున్న ఖైదీలు అంటే మనం అందరంకి సంఖ్యలతో బంధించే అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి, కటకటాలు విరిగిపోయినాయి, గోళ్ళు బద్దలైపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు ఖైదీలు? అవకాశం దొరికితే బయటికి పారిపోతారు. కానీ ఈ ప్రపంచంలో ఈ దుర్గా అంటారంటే ఒక ఫోర్ట్ అన్నమాట. ఇది ఒక కోట లాంటిది. ఈ కోటని ఒక ప్రాధాన్యంగా నిర్వహణ చేస్తున్నది ఎవరండి? దుర్గాదేవి. ఆవిడ మాత్రం పెద్ద పెద్ద గోడలేం కట్టలేదు, సంఖ్యలేం వేయలేదు మన చేతికి. కానీ ఒక వ్యక్తి కూడా బయటికి పారిపోడు. కారణం ఒక్క వ్యక్తి కూడా బయటకు వెళ్ళనమాట. ఎందుకంటే ఆ సంఖ్యలు సూక్ష్మ సంఖ్యలు. ఏ సూక్ష్మని? ఈ భౌతిక ప్రపంచంలోని ఇంద్రియ సంభోగం అనే సంఖ్యలతో ప్రతి ఒక్కడు బంధించబడ్డాడు. మీరా నేను బయటికే వెళ్ళను. మరే వెళ్ళరా, ఓపెన్ అయింది, గోడలు బద్దలైపోయినాయి, బయటికి వెళ్ళి ముక్తి పొందరా అంటే వద్దు, నాకు నేను ఇంద్రియ భోగంలోనే ఉంటాను. మీరు చెప్పుకోండి ప్రభు, కానీ నేను నా ఇంద్రియ ప్లానింగ్ చేసుకుంటున్నాను నా ఇంద్రియ సంభోగం కోసం. ఎన్ని చెప్పాను ఇంద్రియాలండి? 11 ఇంద్రియాలు. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్ద పెద్ద ప్రక్రియ ఈ ప్రపంచంలో నిర్మాణం చేసి ఉంటారు భౌతిక ప్రపంచంలో. చూడండి, కళ్ళ కోసం, ఈ కళ్ళకి ఆనందం ఇవ్వడం కోసం మొత్తం ఫిలిం ఇండస్ట్రీసే ఉన్నాయి కదా. ఇప్పుడు కళ్ళే లేకపోతే ఏం చూస్తాడు మూవీస్? ఎంత ఖర్చు అవుతుంది? కోట్ల ఖర్చు అవుతుంది. దానికి కూడా కోట్ల ఖర్చు పెట్టి వెళ్తారు చూడడానికి, చూసి ఆనందించడానికి. ఈ 2 కళ్ళు సూక్ష్మ స్థూల శరీరంగా గమనించే ఈ కళ్ళకి ఆనందం ఇవ్వడం కోసం ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెడతాడండి? మూవీలే కాదు, ఇళ్లల్లో కూడా పెద్ద పెద్ద స్క్రీన్ పెట్టుకుంటాడు. అది కూడా పక్కన పెట్టి చేతిలో మొబైల్ పట్టుకుంటాడు.
మొబైల్ కొట్టిన స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటాడు అనమాట, కళ్ళకు ఆనందం ఇవ్వడం కోసం. లేచినప్పటి నుంచి ఏదో ఒకటి చూడాలి, ఏదో ఆకర్షణీయమైనవి చూడాలి. చెవులు, ఎంతమంది సింగర్స్ ఉన్నారండి, ఎన్ని ప్రకాల మ్యూజిక్స్ ఉన్నాయండి చెవుల కోసం. ఆ, ముక్కు, నాసికం, ఈ నాసికానికి సుగంధం, దానికోసం ఎంత ఖర్చు పెడతారు, సెంట్లని అత్తర్లని పూసుకొని, ఆ, అన్ని ఫ్రాగ్రెంట్గా ఉండాలి. నేను వేసుకునే బట్ట నుంచి ఆ, తినే తిండిలో ఫ్రాగ్రెన్స్ ఉండాలి, తాగే ఆ, ఆ, ప్రతి దాంట్లోనూ ఫ్రాగ్రెన్స్ ఉండాలి. ఎంత ఖర్చు పెడతారండి. ఉమ్. అలాగే మనం గమనిస్తే నాలుక అన్నిటికన్నా పెద్దది, ఫుడ్ ఇండస్ట్రీ. ఈ నాలుక సంతృప్తి కోసం ఒక వ్యక్తి మిగతా జీవులను కూడా హింసిస్తాడనమాట. ఒక సర్వే నడిచిందనమాట. ఈ సర్వేలో ఎకో సిస్టమ్ అంటారు. ఎకో సిస్టమ్ అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే ఈ మొత్తం ప్రపంచంలో ప్రతి జీవి నడుస్తూ ఉంటుంది సైకిల్లో. కానీ ఇందులో ఒక జీవి అవసరం లేదనండి సైన్స్ ప్రకారం. ఇప్పుడు ఒక ఎలుక మీద ఒక పిల్లి ఆధారపడి ఉంటుంది. ఆ ఎలుకేమో కొన్ని పర్టికులర్ చెదపురుగుల మీద ఆధారపడి ఉంటుంది, అలాగే చిన్న చిన్న బల్లుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ బల్లులేమో చిన్న చిన్న పురుగుల మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఆ పురుగులేమో కొన్ని పూల మీద, కొన్ని చెత్తకొమ్మ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఒక ఆధారపడిన దీని అంటారనమాట ఎకోసిస్టమ్ అని. ఈ ఎకోసిస్టంలో ఒకటి అవసరం లేదు, ఆ జీవి ఉన్నా లేకపోయినా ఆ, ఈ ప్రకృతికి వచ్చే వైపరీత్యం ఏమీ లేదు. అది లేకపోయినా పర్లేదు. ఆ జీవి అండి, ఆ జీవి ఎవరండి? మనిషి. ఉమ్. ఈ ఎకోసిస్టంలో మనిషి మీద ఆధారపడి ఏ జీవి ఉండట్లేదు. ఆ, కానీ ఎప్పుడైతే ఈ మనిషి ఈ ప్రకృతి సిస్టంలోకి వస్తాడో వాడు ఏం చేస్తాడండి? వాడే వచ్చి అన్ని సర్వనాశనం చేస్తాడనమాట. ఒకే జీవి ఈ మొత్తం ఎకోసిస్టమ్ అంతటిని తిరిగేసేస్తుంది, ధ్వంసం చేసేస్తుంది. అది ఏ జీవి అండి? మనిషి. ఒక రోడ్డు మీద కొన్ని విత్తనాలు పడి ఉన్నాయనుకోండి, ఒక పిచ్చుకొస్తుంది. ఆ పిచ్చుకొచ్చి వడ్లు ఉన్నాయి కదా, వడ్లు ఉన్నాయి కదా అని నోట్లో ఎన్ని వస్తాయని తీసుకుని వెళ్ళిపోతుంది. అది తన కడుపు నింపుకుంటుంది ఆ రోజుకి. అది ఏడాది బట్టి నెక్స్ట్ నా వచ్చే తరం కోసం ఆలోచించదు అది. కానీ మనిషి మాత్రం ఒక బియ్యం బస్తా పడి ఉంటే ఆ బియ్యం బస్తా మొత్తం ఎలుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ మనిషి అనే జీవికి కామ క్రోధ లోభాల వల్ల పీడించబడతాడు. చూడండి మన జంతువుల్లోనూ మనుషుల్లోనూ కామం కాన్సెప్ట్ ఉండదు, క్రోధం అనే ఉండదు, లోభం ఉండదు వాటికి. ఎస్, ఒక పర్టికులర్ ఏంటది కాలం వచ్చినప్పుడు, ఆ, ఆ, మైథున కాలం వచ్చినప్పుడు అంటే ఏడాదిలో ఒక 2 నెలలు అలా ఉంటుంది. అది ఇదే ఈ చలికాలంలో ఒక పర్టికులర్ అప్పుడే చూడండి జంతువులు ఆ, తన స్త్రీ అంటే స్త్రీ పురుష జంతువులు సంభోగిస్తాయి. కానీ మనిషి మాత్రం ఎప్పుడు తన మెదడు లోపల అదే ఆలోచన ఉంటుంది. బై డిఫాల్ట్ ఒక మనిషి రెండో ఆలోచన మైథున జీవనం మీద ఉంటుంది, సంసార జీవనం మీద ఉంటుంది అనమాట. కామం, భగవంతుడిని పక్కన పెట్టి నేను ఇంద్రియ భోగాన్ని పొందాలి అనే ఆలోచన, ప్రతి రెండో ఆలోచన అలా ఉంటుంది ప్రతి మనిషికి. దీన్నే ఏమంటారండి? కామం అంటారు. కామం అంటే సిర్ఫ్ స్త్రీ పురుష ఆకర్షణే కాదు, ఏ ఇంద్రియ వస్తువునైనా మనం సంభోగించి ఆనందన ఆశ ఉన్నప్పుడు భగవంతుని పక్కన పెట్టి దాన్ని కామం అంటారు. ఆ కామ వాసనలో ఒక వ్యక్తి ఏం చేస్తాడండి? తన అనుకునే వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తాడు. ఆ?
ఆ, తన స్వార్థం కోసం ఆలోచిస్తాడు. దీనికి శాస్త్రీయంగా మనం చూస్తే ఆ, అజామిలుడు ఒక బ్రాహ్మణ కులంలో కూడా పుట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో సంస్కారాలు తన తండ్రి ద్వారా నేర్చుకున్నాడు. కానీ ఏమైందండి లాస్ట్కి? ఉమ్, ఒకసారి తన తండ్రి పంపిస్తాడు, "ఓ, వెళ్ళరా, యజ్ఞానికి సంబంధించిన కట్టెలు తీసుకురా అని అడవికి." వెళ్ళిన వ్యక్తి అక్కడ ఒక వ్యభిచారిణిని ఒక ఒక పురుషుడు ఆశపడి సంభోగిస్తున్నప్పుడు గమనిస్తాడు. ఆ దృశ్యం తన మెదడులోకి వెళ్ళిపోయింది. దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఆ ఆలోచన ఏ సంకల్పం కింద మారిపోయింది. సంకల్పంగా మారి అదే చెయ్యాలనే ఆశతో ఆ వ్యభిచారిని, ఆ వైశ్యని తన సొంతంగా మార్చుకునే ఒక ప్రయత్నంలో తన తల్లిదండ్రులని, తన భార్యను, ప్రతి ఒక్కరిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. ఆ వైశ్యని తెచ్చుకుని తన్ను పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తాడు. వైశ్య కదా, తనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ తీర్చడం కోసం తన సంపద అంతటిని యూజ్ చేస్తాడు. ఆ సాంగత్యంలో తన మదిరం తాగే అలవాటు, మందు తాగే అలవాటు నేర్చుకున్నాడు. ఆ ఆ మందు, మళ్ళీ మాంసము, ఆ, అవైధ సంఘము, ఏ నియమాలైతే మనము వైష్ణవుల కింద మనం ఖండిస్తామో, పాటిస్తామో, ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించాడు ఇక్కడ ఈయన. డబ్బు కావాలి, డబ్బు కోసం ఏం చేశాడు? దొంగతనాలు చేసేవాడు, దోపిడీ చేసేవాడు, జూదం ఆడేవాడు. ఇలాగ అజామరుడు ఒక పాపుడి కింద మారాడనమాట. కామవాసన. ఇదంతా దేంతో స్టార్ట్ అయిందండి? ఒక్క చిన్న ఆశ, ఆ స్త్రీని సంభోగించాలని. ఉమ్. ఉమ్. తన పరివారం ఉంది మొత్తం, లైఫ్ అంతా బాగానే ఉంది, సెట్గానే ఉంది. ఆ, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది. కానీ ఈ కోరిక ఒక్కసారి వచ్చింది, కామ కోరిక, మొత్తం నాశనం చేసి పడేసింది ఆ జామునుడి జీవనాన్ని. ఉమ్. కామ, ఈ కామం సంపూర్ణమవుతే అది ఎలా మారుతుంది? లోభం కింద మారుతుంది. ఇందులో కూడా భాగవతంలో ఒక అవంతి బ్రాహ్మణది వస్తుందన్నమాట. ఆ లోభంలో అతను వ్యక్తి ఎంతో డబ్బును సమకూర్చుతాడనమాట. అలా కూర్చిపెట్టుకున్న ఎంతో సంపాదించి పెట్టుకున్నాడు. కానీ ఆ డబ్బు ఎక్కడ పోతుంది? అనవసర వాటి ఖర్చు పెడతారనే ఒక పిసినారి తత్వంతో ఏం చేశాడండి? ఆ డబ్బుని తను కూడా ఆనందించలేదు, తన పరివారం కూడా పంచలేదు. దాంతో ఏంది, వాళ్ళందరూ ఆ, ఒక సమయం రాగానే వీడిని ఇంటి నుంచి వెలేసేస్తారు. అలా వెలేసేసిన బ్రాహ్మణుడు అప్పుడు అర్థం చేసుకుంటాడు, అన్నిటికీ కారణం డబ్బు. ఆ డబ్బు మీద నాకు ఆసక్తి, లోభం. ఇంకా కావాలి. ఒక వ్యక్తి ఎక్కువ సంపాదిస్తే వాడు సంతృప్తిగా ఉంటాడండి? ఉండడు. ఇంకా కావాలనే లోభంతో ఉంటాడు. ఆ, భౌతిక ప్రపంచంలో జీవించేటప్పుడు సంతృప్తి అనే సిద్ధాంతాన్ని మనము అవలంబించుకోవాలి. సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ రాకపోతేనే చాలా కష్టం భౌతికంగా. మనం దాన్ని వి షుడ్ లెర్న్ టు బి సాటిస్ఫైడ్. భౌతికంగా ఉన్న దాంట్లో సంతృప్తి పడడం భౌతికంగా. ఆధ్యాత్మికంగా మనకి లోభం ఉండాలి. ఇంకా సాధన చెయ్యాలి, నేను హరినామ సంకీర్తన చేయాలి, జపాలు ఇంకా చేయాలి, భగవంతుడి సేవ చేయాలి, భక్త సాంగత్యంలో రావాలి. భౌతికంగా మనకి ఏముంది అందులో సెట్ అయి ఉండాలి. ఓకే, అరే ప్రభు, నేను చిన్నప్పటి నుంచి నాకు అంతేం లేదే, డబ్బు లేదు, దానికోసం నేను కష్టపడతాను. కష్టపడు. ఎంత ఎంత కష్టపడాలి? నీ ధర్మాన్ని పక్కన పెట్టకుండా ఎంత కష్టపడితే అంత కష్టపడు. నీ నీ జీవితంలో ఏ రాసి ఉంటే అది వస్తుందమ్మా. సెపరేట్గా దుఃఖం, మీరు ప్రయత్నించకుండా ఏ విధంగా దుఃఖం వస్తుందో ఆ విధంగానే సుఖం కూడా మీ దగ్గరికి వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? మన సమయాన్ని మన ధర్మాన్ని పాటించడానికి కేటాయించాలి.
కానీ ఇప్పుడున్న వారు ఎవరికి ధర్మాన్ని ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారు. ఇంద్రియ సంభోగం, కామం కోసం ధర్మాన్ని పక్కన పెట్టేశారు. ధర్మం లేకుండా అర్థాన్ని గెలుచుకోవాలనుకుంటున్నారు లైఫ్లో. డబ్బు వస్తే సరిపోతుంది, ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉండిపోయారు. ధర్మాన్ని పాటిస్తేనే మనకు జీవనానికి ఒక విలువ ఉంటుంది, ఒక అర్థం ఉంటుందని తెలియట్లేదు వాళ్ళకి. ఆ ధర్మాన్ని పక్కన పెట్టడం వల్ల కామ జీవితంలో ఏమవుతుందంటే న్యాచురల్గా వాళ్ళు సంతృప్తి పడతారండి, పడరు, అసంతృప్తిగానే మిగిలిపోతారు. ఆ, దానికి మూడవ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఆ కామం అసంతృప్తిగా మారినప్పుడు ఏమవుతుందంటే అది క్రోధం కింద మారుతుంది, కోపం. ఈ కోపంలో వ్యక్తి ఏం చేస్తాడండి, తన నాలుక సరిగ్గా ఉండదు. ఆ ఆ నాలుక లొట్టా లొట్టా చేస్తూ ఏం చేస్తుంది, ఉన్న సంబంధాలన్నిట్లోనూ గొడవలు తెచ్చుకుంటుంది నాలుక. మనస్పర్ధలు పెరిగిపోతాయి. ఆ శత్రువులు ఎక్కువ అవుతారు. ఈ కోపం చూడండి ఎలాంటిదండి, మండే బొగ్గు లాంటిది అనమాట. చేతిలో పట్టుకుని ఇంకోటి మీద వెయ్యాలనుకుంటాం, వాడిని హింసించాలనుకుంటాం, కానీ అదే సమయంలో మన చెయ్యి కూడా కాలిపోతుంది కోపం ద్వారా. ఇలాగా ఈ కామ క్రోధ లోభ అనే ఆస్పెక్ట్లో ఒక మనిషి హింసించబడతాడు. ఇవి జంతువులకు లేవు. ఎస్, ఒక సమయం ప్రకారం వాటి కామాన్ని పూడ్చుకుంటాయి అవి. ఏడాదిలో 2 నెలల పాటు అలాగా. ఆ, లోభం ఉండదు వాటికి, ఎంత దొరికితే అంత, దొరకకపోతే షాదిగా కూర్చుంటాయి. మనం దొరకకపోతే మనం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాం. లోమ తర్వాత మూడవది కామ క్రోధ ఆ, క్రోధం. అవి కూడా కోపపడతాయి ఎప్పుడు వాటి మీద అయినా వస్తే. ఒక పాము కూడా ఎప్పుడు కాటేస్తుందండి, తనకి భయం అన్నప్పుడు, తన్ని హింసించబోతున్నారు, తన్ని ప్రాణానికి ఆపాతున్నప్పుడు అది తిరిగి బుసగొడుతుంది. కానీ మనిషి మాత్రం ఆ కోపంతో ప్రతి చోట వెళ్ళి ఎక్కడ కారణం లేకపోయినా వెళ్ళి బుసగొడతాడు. సో అది మనిషి చేసే స్పెషల్ యాక్టివిటీ అనమాట. కామక్రోధ లోభ ద్వారా. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహణ లేకపోతే మనిషి ఏమవుతాడండి, ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు. అందుకే శాస్త్రాల్లో వర్ణించబడిన 4 యోగాలు, పద్ధతులు: కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం అని. ఈ 4 యోగాల్లో కూడా మనం గమనిస్తే కర్మయోగం అనేది ఏంటండి, నాకు కామం, నాకు సంతృప్తి పడే ఆశ ఉంది, ఇంద్రియ భోగం చేసే కోరిక ఉన్నది. దాని ప్రకారం శాస్త్రాల్లో కొన్ని కాండలు ఇచ్చారనమాట, క్రియలు చేయమని. ఆ క్రియలు, కర్మలు, పూజలు, తపాలు, హోమాలు, జపాలు ఇవి చేస్తే ఏమవుతుంది, మీకు ఇంద్రియ భోగం సంపూర్ణంగా ఉంటుంది. మీకు మంచి భార్య దొరుకుతుంది, లేకపోతే భర్త దొరుకుతాడు, మంచి వంశంలో మీకు పెళ్ళి అవుతుంది, మీకు అంత ధనం ఉంటుంది, మీ దగ్గర సంపద ఉంటుంది, పిల్లలు మీ మాట వింటారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఈ కర్మలు చేస్తే అని. ఈ కర్మకాండ సెక్షన్ ఒకటి ఉంది అనమాట శాస్త్రం ప్రకారం. కానీ అందులో ఏంటండి, మెయిన్గా ఫోకస్ చేసేది మీ ఇంద్రియ భోగం కోసం. స్వార్థ సొంత ఇంద్రియభోగం కాదు, నాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి ఇంద్రియభోగం కూడా, అది కూడా ఒక విధంగా స్వార్థమే కదా. భౌతికంగా ఒక రాజకీయ నాయకుడు తన ప్రజా కోసం ఒక మందు షాప్ను ఓపెన్ చేస్తే అదేనా సామాజిక కార్యం అండి? కాదు. అది తన ఇంద్రియ భోగాన్ని పెంచుకోవడం కోసం, వాళ్ళ ఇంద్రియ సంతృప్తి కోసం చేస్తున్న కార్యం అది. అది సమాజానికి హితం చేయట్లేదు, అది నాశనం చేస్తుంది. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వాళ్ళు అలాగే వెళ్ళారు రాజ్యాన్ని. ప్రజలు బాగానే ఉండేవారు ఇంద్రియ భోగంలో, ఎవరు భక్తి చేసేవారు కాదు. అందుకే కృష్ణుడు ధృతరాష్ట్రుడిని తీసేసి దుర్యోధనుని తీసేసి రాజసింహాసనం. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎవరది? మీరు మ్యూట్ చేసి పెట్టుకోండి. సో యుధిష్ఠిరుని రాజు కింద ఘోషణ చేద్దాం అనుకున్నాడు కృష్ణ. ఎందుకంటే
దుర్యోధనుడు ఏం చేస్తున్నాడండి, అన్ని సెన్స్ గ్రాటిఫికేషన్ ప్లాన్స్ పెడుతున్నాడు అనమాట అందరి కోసం, ఇంద్రియ సంభోగం ఎలా చేయాలని. అది ఇంద్రియ సంభోగమే ఫోకస్ పెడితే ఇంకా అది సామాజిక మద్దతు ఎలా అవుతుందండి? అది కాదు. సమాజానికి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆధ్యాత్మికంగా చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి. ఆ, భౌతిక ప్రపంచంలో సుఖపడే ఆలోచనతో ఉన్నవాడు ప్రతి ఒక్కడు దుఃఖిస్తూనే ఉంటాడు. భౌతిక ప్రపంచంలో మనం ఏం చేయాలండి? సుఖపడే ప్రయత్నం చేయకండి, సంతృప్తి పడే ప్రయత్నం చేయండి, ఉన్న దాంట్లో సంతృప్తి పడండి. ఆ కాన్సెప్ట్లో ఉండాలి. అప్పుడు మీ ఆలోచన ఆధ్యాత్మికంగా మల్లుతుంది. ఆ, కర్మకాండలు ఏంటంటే ఫోకస్ ఇంద్రియ భోగం కోసం. అందుకే ఆ కర్మయోగ అనేది అంతగా మనకి సహకరించదు. ఆధ్యాత్మికంగా ఇంద్రియ నిగ్రహణ చేసే ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. అందులో ఇంద్రియాల్ని సంభోగించమని చెప్తుంటది. ఆ, అందుకే రెండవది ఏంటంటే అది జ్ఞానయోగం. జ్ఞానం అంటే ఆత్మ, శరీరము, ఇంద్రియాలు ఏంటి తెలుసుకోవడం. ఇప్పుడు మీరు ఒక 1 అవర్ మీరు విన్నారు నా నుంచి, వినగానే ప్రభుజీ ఇంద్రియ భోగం అనేది చాలా మంచిది కాదు, మంచిది కాదు అని, అదొక్కటే సరిపోతుందండి? దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరో మంచి మూవీకి తీసుకెళ్దాం రా అంటే వెళ్ళిపోతారు మీరు. ఆ? ఏదో విందు ఉంది, సరే తిందాం, పార్టీ చేసుకుందాం, సరే నడు బయటికి, షికారుకి వెళ్దాం అంటే షికారు. ఆ, వాటికన్నిటికీ ఈజీగా మనం ఇంట్రెస్ట్ చూపించేస్తాం త్వరగా. అంటే జ్ఞానం ఒక్కటే మనకి సహకరించదు. జ్ఞానం ఉంది. దేని ఇక్కడ ఎవరు ఉదాహరణ ఇచ్చారు? విశ్వామిత్రుడు కౌశిక రాజు కింద ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ వశిష్ఠుడిని చూసి ఎంతో ఆ, అను ఆయన కూడా అరే ఆయనకే ఉండాలా ఈ శక్తి, నాకు ఉండకూడదా అని కంపేర్ చేసుకున్నాడు అనమాట. ఆయన చేసి ఏం చేశాడు? దానికోసం ఎంతో ప్రయత్నం చేశాడు. కామధేనుని తన దానిగా మార్చుకోవాలనుకున్నాడు, కామధేనువుని. అప్పుడు బ్రహ్మదండ, ఆ వశిష్ఠుడికి ఉన్న బ్రహ్మదండ ద్వారా మొత్తం ఆయన సైనికం అంతా నాశనం అయిపోయింది. అప్పుడు తెలుసుకున్నాడు నేను కూడా బ్రహ్మర్షి అవుతానని. సంకల్పించుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇదంతా ఎలా స్టార్ట్ చేశాడండి? లోభంతో. నాకు కూడా బ్రహ్మశక్తి ఉండాలి, నాకు కూడా ఇది ఉండాలి, బ్రహ్మదండ ఉండాలి, ఇదండ ఉండాలని కంపేర్ చేశాడు ఆయన వశిష్ఠుడితో. మరి వాడికైనా ఆయనకైనా నాకు ఉండకూడదా అని. ఆ, అలా ఆరంభించాడు. దానివల్ల ఏమైంది? ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. తర్వాత ఇంద్రుడు ఇది గమనించి ఆ, అడుగుతాడనమాట. చూస్తే అదే ఈయన ఎంత తపస్సు చేస్తున్నాడు, ఏమవుతుందని మేనకను పంపిస్తాడు. మేనక వచ్చి అక్కడ కొంచెం ఆడింది పాడింది విశ్వామిత్రుడి ముందు. ఆ ఆట పాట ఎన్నో ఏళ్ల పాటు ఆయన ఈ జ్ఞానం ఉంది. నేను ఒక బ్రహ్మరిషిని అవ్వాలి, ఇంద్రియ నిగ్రహణ చెయ్యాలని. కానీ ఎప్పుడైతే మేనక వచ్చిందో హరిపోదు. ఆ ఆ గజ్జెల చప్పుడు విని ఆవిడ శరీరం నుంచి వచ్చే అద్భుత సుగంధ పరిమళాన్ని ఆ ఆ, ఆ, ఆనందించి ఆ, ఆవిడతో సంభోగంలో దిగుతాడు. అలాగ తన యోగాన భ్రష్టుడవుతాడు అనమాట. సో ఈయన జ్ఞాన మార్గం ద్వారా అయినా, మూడవది ఏంటంటే ధ్యాన మార్గం ద్వారా అయినా, ఇది చాలా కష్టం అనమాట. ఇంద్రియ నిగ్రహణ అనేది విశ్వామిత్రుడికి అవ్వలేదు. తర్వాత నెమ్మదిగా విశ్వామిత్రుడు తెలుసుకుంటాడు తను చేసే తప్పులని. వశిష్ఠుడితో కంపేర్ చేయకుండా వశిష్ఠుడిని గుణకేతన చేస్తాడు. అలా నెమ్మదిగా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడి సాంగత్యంలో భక్తి మార్గం గురించి తెలుసుకుని అలాగా ఆయన భక్తిలోకి ముందుకు వెళ్తాడు. ఉమ్, భక్తి మార్గాన్ని ఎంచుకుంటాడనమాట. అందుకే చూడండి, జ్ఞాన ధ్యాన కర్మ అనేవి ఒక్క లెవెల్ దాకే మనకి హెల్ప్ చేస్తాయి. ఆ, అష్టాంగ యోగలు కూడా ఒక విధంగా, అది ఇంద్రియ నిగ్రహణ కాదు. ఇంద్రియ నిగ్రహణ ఒక లెవెల్ దాకా ఉంటుంది. తర్వాత పరిపూర్ణంగా మన ఇంద్రియాలకి ఒక అవకాశం ఇవ్వాలి. ఒక ఆధ్యాత్మిక ఆనంద అనుభూతిని మన ఇంద్రియాలకు ఇవ్వకపోతే ఇంద్రియ నిగ్రహణ సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎంతమందికి ఇప్పుడు కూడా టీ కాఫీ అలవాట్లు ఉన్నాయి? చేతులు ఎత్తండి. హరే కృష్ణ. ప్రభుజీ టీ కాఫీ అంటే సోదరులే నేను.
ఎస్, ఎవరికి లేవా? అయితే మొహమాటం ఎత్తడం. ఆ, మొహమాటంతో ఓకే. ఆ, లేవనుకుంటే మంచిది. లేకపోతే మొహమాటం ఉంది ఎత్తలేకపోతున్నాం ప్రూవ్ అంటే ఇక్కడ విషయం ఇంపార్టెంట్. ఎందుకు మనకి అది చేయలేకపోతున్నాం? ఒక వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు? ఆ, ఎందుకు చేయలేడు? ఎందుకంటే ఆల్టర్నేట్ ఒకటి ఉండాలి. ఒక చిన్న బాల్ ఉన్నాడండి, వాడు ఒక ఫుట్బాల్తో ఆడుకుంటున్నాడు. వాడు ఫుట్బాల్ నుంచి ఆసక్తి మళ్ళించాలంటే చదువు వైపు ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి చదువు. చదువులో మార్క్స్ బాగా వచ్చి ఆ, స్కూల్ వాళ్ళకి మెడల్ ఇస్తే, ఓ, నేను మామూలుగా బయటికి వెళ్ళి ఊర్లో ఆడుకుంటుంటున్నాను, తిరుగుతూ ఆడుకుంటున్నాను ఆటపాట అని, చదువుకుంటే నాకు అందులో ఉన్న కిక్కు వేరుగా ఉంది అని దాని మీద ఆసక్తి మల్లుతుంది. అలా చదువు మీద ఆసక్తి నెమ్మదిగా డబ్బు సంపాదించే మీద ఆసక్తి పెరుగుతుంది అనమాట. అలా డబ్బు సంపాదించే వ్యక్తికి మళ్ళీ నేను వెళ్ళి ఒక బెలూన్తో ఆడుకుంటాను అంటే వెళ్తాడండి? వెళ్ళడు. ఎందుకంటే వాడికి డబ్బు సంపాదించడం ఆనందం ఉందన్నమాట. సో ఆ భౌతికంగా చూడండి, ఒక హయ్యర్ టేస్ట్ వచ్చినప్పుడు లోవర్ టేస్ట్ మనం వదిలేస్తాం. అలాగే భౌతిక ఇంద్రియాలకి ఒక టేస్ట్ ఉంది ప్రపంచంలో, ఇంద్రియ సంభోగం అని. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? ఆధ్యాత్మిక ఆ, రుచి చూడాలి మనం. నామరుచి, భగవంతుడి నామ రూప గుణ లీలలో రుచిని చూడాలి మనం. వినడం ద్వారా, జపించడం ద్వారా, భగవంతుడి సేవ చేయడం ద్వారా రుచిని పొందినప్పుడు న్యాచురల్లీ మన ఇంద్రియాలు ఆధ్యాత్మికంగా సంతృప్తి పడతాయి. అప్పుడు భౌతిక వాంఛలు మనకి ఇబ్బంది పెట్టవు. దీనికి ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారి తాత్పర్యం ఎవరి గురించి చెప్పారండి? హరిదాస్ ఠాకూర్ గురించి. హరిదాస్ ఠాకూర్ నామరుచులు దిట్టంగా ఉండడం వల్ల స్వయంగా మాయాదేవియే ముస్తాబై ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆకర్షించడానికి ప్రయత్నించింది. కానీ ఆయన కూడా ఆవిడికి లొంగలేదు చూడండి. అప్పుడే ఆవిడ ప్రణామం చేసి వెళ్ళిపోతుంది మాయాదేవి. ఎంత స్పెషల్ టేస్ట్ చూడండి హరిదాస్ ఠాకూర్కి. సో మనం కూడా ఇంద్రియ నిగ్రహణ సాధ్యం అండి? సాధ్యమే. ఎవరైతే భక్తి మార్గంలో భగవంతుడి నామ రూప గుణులను రుచి పెంచుకుంటాడు. రెండవది వైష్ణవ సేవ, వెరీ ఇంపార్టెంట్. నామరుచియే కాదండి, వైష్ణవ సాంగత్యాన్ని కూడా ఆతృత ఉంచుకోవాలి. చూడండి, మీరు భక్తి ప్రాక్టీస్ బాగా ఎప్పుడు చేస్తారండి? భక్త సాంగత్యంలో ఉన్నప్పుడు. నెమ్మదిగా మీరు వేరైపోండి, సెపరేట్ అయిపోయి వెళ్ళిపోండి. సాంగత్యం లేకుండా ఉండండి, మీరు భక్తిలో ముందుకు వెళ్ళలేరు. ఉన్నది కూడా ఊడిపోతుంది అనమాట. కొంత భక్తి అది కూడా జారిపోద్ది. అందుకే వైష్ణవ సాంగత్యంలో మన సేవా దృక్పథం ఉండాలి. వైష్ణవ సాంగత్యంలో నేను ఇంద్రియ భోగం చేస్తాననే విషయంతో ఉంటే మీరు ఆ సాంగత్యంలో మీరు బెనిఫిట్ పొందలేరు. వైష్ణవ సాంగత్యంలో నింద అనే భావనతో ఉన్నాం, నిందించే భావనతో, లేకపోతే అధికారం చెలాయించే భావనతో ఉన్నారనుకోండి, అది కూడా సాంగత్యంలో మీకు విలువ ఇవ్వదు. మీరు నెమ్మదిగా కోల్పోతారు, సాంగత్యం నుంచి దూరం అయిపోతారు. వైష్ణవ సాంగత్యంలో నిలబడాలి. నిలబడి నేను ఎదగాలి అంటే ఏం చేయాలండి? ఎదగాలంటే ఏం చేయాలండి? మనము సేవా దృక్పథంతో ఉండాలి. ఈ వైష్ణవులు నా సాంగత్యంలో ఉన్నారు, వాళ్ళకి నేను సేవ చెయ్యాలి, వాళ్ళని గుణకీర్తన చెయ్యాలి, వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు నేను మద్దతుగా ఉండాలి. వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఏదైనా చెడ్డ పని చేశారనుకోండి, తెలుసుకొని గమ్ముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. దాని గురించి మనం వాళ్ళకి మాట్లాడకూడదు. పరిస్థితి బట్టి, కాలం, దేశ ప్రకృతి బట్టి దాన్ని చూడాలి. ఏ విధంగా వాళ్ళని నెమ్మదిగా మన భక్తి మార్గంలో తీసుకురావాలని చూడాలి. అలాగా వైష్ణవ సాంగత్యంలో మనం ఒక రుచిని పొందాలి. అప్పుడు మనకి భౌతిక ఇంద్రియ
ఆశలు ఉండవు. చూడండి, మన జీవితంలో అపరాధం చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా వస్తుందండి? మన ఇంద్రియ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ సంభోగ చేసే ఆలోచనలు, ఆశలు ఎక్కువ పెరిగిపోతాయి. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ రూల్. మీరు భగవంతుడి విశేషంగా భక్తులకి అపరాధం చేశారనుకోండి, మన సెన్స్ గ్రాటిఫికేషన్ డిజైర్స్ పెరిగిపోతాయి, కోరికలు పెరుగుతాయి, భౌతిక వాంఛలు పెరిగిపోతాయి అన్నమాట. తర్వాత ముందు ఉన్నట్టు ఉండదు. ముందు మీరు బాగానే ఉండేవారు, కానీ ఇప్పుడు నెమ్మదిగా కోరికలు పెరుగుతున్నాయంటే ఏంటి? ఎక్కడో అక్కడ మీరు వైష్ణవ సంగతి నుంచి దూరం అయ్యారు, లేకపోతే అక్కడ నింద చేశారు. ఆ, ఇవన్నీ అవుతాయి. రెండవది, మూడవ ఆస్పెక్ట్, ఈ నామరుచి ఇంద్ర నిగ్రహణ భక్తి మార్గం ఎలా సాధ్యం అండి? ఆ, అది జీవదయ. వెరీ ఇంపార్టెంట్. నామరుచి, వైష్ణవ సాంగత్యంలో సేవ. మూడవది, పరులకి ఉపకారం చేసే ఆలోచన. ఆ, పౌర పురులకి అంటే మిగతా వారికి, ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చెయ్యాలి, హితం చెయ్యాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళని మన అభివృద్ధి పొందించే ప్రయత్నం నేను చేసే ఈ ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి ఇంద్రియ భోగాల మీద ఆసక్తి పెంచుకోవరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తాను. ఎవరికి ఏదైనా ప్రశ్న, పాయింట్ ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. డులే హరే డులే కృష్ణ. గోరాచంద్ కీర్తన చాలా బాగుంది. మీనింగ్ ఎంత బాగా చెప్పారంటే అసలు నిజంగా మహాప్రభుతో మనం వెళ్తే ఏమేమి చూస్తామో కళ్ళకి కట్టినట్టు బాగా చెప్పారు. నెమలి అది ఆ మీనింగ్ అని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా చాలా ఆనందం ఉంది ఈరోజు యాక్చువల్లీ ఈ క్లాస్. సాంగ్ ని మనం హై టోన్ తో పాడాలన్నమాట. అవును ఇక్కడ అవును. ఆఫీస్ లో ఉన్న వాళ్ళు మేము లో టోన్ తో పాడాం. బాగుంటుంది. ఒక ఉత్సాహం వస్తుంది ఆ పాట వింటే. ఎస్. అది చాలా బాగా చెప్పారు. మీనింగ్ మాత్రం చాలా హార్ట్‌ఫుల్‌గా ఉంది ప్రభుజీ. ఇంకొకటి ఈ శ్లోకం చెప్పింది గాని మీరు 35 శ్లోకంలో పాయింట్స్ చెప్పారు గదా! మనం ఏదైతే సెకండ్ చాప్టర్ సేమ్ ఇంద్రియాల గురించి ఎట్లా చెప్తారు మనకి భగవద్గీతలో సేమ్ అవి రిపీట్ అయినాయి. బావుంది. చాలా బాగా చెప్పారు వివరంగా. చాలా అజామిల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక మనం ఎలాంటి కోరికలు ఉండాలి, ఎలాంటి కోరికలు ఉండకూడదు లైఫ్‌లో. మనం భక్తిలో ముందుకెలా వెళ్ళాలి? ఏమేమి ఆటంకాలొస్తాయి మనకి? అవన్నీ బాగా చెప్పారు. చాలా బాగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్. సో ఇంకెవరైనా ఏదైనా పాయింట్ షేర్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, రమణరావు ప్రభు. ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పారు ప్రభుజీ. ఇక్కడ ఈ ఈ శ్లోకంలో డిఫరెంట్ గా ఉంది. చాలా చోట్ల వస్తుంది, కానీ ఈ శ్లోకంలో డిఫరెంట్ గా చెప్పారు. ఎస్. ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన విశ్వామిత్రుడి గురించి, హరిదాస్ ఠాకూర్ గురించి అవును. వివరిస్తుంది అనమాట. ఇంద్రుని దగ్గర మనము ఒక సర్పాలు లాంటివి అనమాట. వాటిని మనం అణిచి ఉంచలేము. అలా అణిచి ఉంచలేని వాటిని మనము ఏం చేయాలండి? భగవంతుడి రిషికేన రిషికేశ సేవనం భక్తిరుత్తమం. మన ఇంద్రియాలని ఏమంటారు? రిషిక అంటారు. వాటిని ఇంద్రియాలకి మెయిన్ రాజు ఈశ్వరుడు ఎవరండి? కృష్ణుడు. ఆయన సేవలో మనం వినియోగిస్తే న్యాచురల్లీ మనం ఇంద్రియ నిగ్రహణ పాసిబుల్. అంటే ఇంద్రియాలకు అధిపతి కాబట్టి ఋషికేశుడు, రిషికేశుడికి మనము సేవ చేయాలి. అంటే కళ్ళతో మనం భగవంతుడి దర్శనం చేసుకునే అలవాటు, వైష్ణవుల్ని చూసి ఆనందించే ఒక అలవాటు చేసుకోవాలి. చెవులతో భగవంతుడి నామ రూప గుణ లీలను వినే అలవాటు చేసుకోవాలి. నా ముక్కుతో భగవంతుడికి అర్పించిన మాల సుగంధనాన్ని, అత్తరిని, తులసిని, దాన్ని వాసన చూసేటట్టు అలవాటు చేసుకోవాలి. నాలుకతో కృష్ణ ప్రసాదము, చేతులతో కృష్ణ సేవ. అంబరీష్ మహారాజుడు
అంబరీష్ మహారాజుడు తన జీవితంలో తన ఇంద్రియాలన్నిటినీ పరిపూర్ణంగా కృష్ణ సేవలో వినియోగిస్తాడనమాట. కాళ్ళతో భగవంతుడి సేవ కోసం మీ కాళ్ళని వెలిగించండి. తీర్థయాత్ర. ఎస్, యాత్రలకి, మందిరానికి, సేవలు చేయడానికి, వీటికి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, విల్ కంక్లూడ్ హియర్. మనం Okay. తర్వాత మళ్ళీ నాకు ఒక ప్రోగ్రామ్ బయటకు వెళ్ళాలి. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, జయ సాయి గౌర్ ప్రేమానందే. హరి హరి హరే బోల్. కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ధన్యవాదాలు ప్రభుజీ. ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ రాధికా, ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. లక్ష్మీ, హరే కృష్ణ. హరే కృష్ణ.